హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు షంషీర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మాట్లాడుతాను తుర్కీలోని అంతాలియా అనే ఒక సిటీ, సౌత్లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి 2 రోజులు అయిందనమాట. సో నేనైతే వీడియోలో అయితే చూపించాను ఈ అంతాలియా సిటీలోని ఓల్డ్ టౌన్ ఎలా ఉంటుంది అనేది. సో ఈరోజు అయితే మనము అంతాలియా ఓల్డ్ టౌన్లోని నైట్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. ఈరోజు అయితే సండే, ఇక్కడ వీకెండ్ అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ సెంట్రల్లోకి వెళ్ళి లైట్గా ఏమైనా తినేసి తర్వాత బ్యాక్ టు మళ్ళీ ఇదే ఓల్డ్ టౌన్లోకి అయితే వద్దాము. ఇక్కడ నుంచి జస్ట్ దగ్గరే సెంటర్ చూసుకుంటేనా బై వాక్ అయితే వెళ్ళిపోవచ్చు. చలి వల్ల అయితే నేను కవర్ అయితే చేసుకున్నాను హెడ్కి. తుర్కిష్ సిటీలో ఇదొక హాటెస్ట్ ప్లేస్ అంతాలియా. ఇక్కడ సమ్మర్లో చాలా వేడిగా ఉంటుందని విన్నా ఇక్కడ. సో చలి కూడా చాలా తక్కువే. సో చూసారు కదా, ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు చెక్కింగ్లు ఫుల్ జరుగుతాయి. ఎక్కడ చూసినా కూడా తుర్కిష్ ఐస్ క్రీమ్ ఎక్కడ పడినా కనబడుతుంది తుర్కిష్ ఐస్ క్రీమ్. No, thank you. No. I don't. Yeah, you want to play this? Thank you. You want to play this, but yeah. Thank you. Yeah, I know. No. Thank you. Next time. No, it's okay. తుర్కీ అన్నాక ఇంకా ఐస్ క్రీమ్ కంపల్సరీ. ఎక్కడ చూసినా కూడా ఐస్ క్రీమ్ అయితే ఫేమస్. సో ప్రతి చోట ఈ విధంగా అయితే పిలుస్తారు. అది ఒక గేమ్ ఆడడానికి అయితే పిలుస్తారు, కానీ కొనాల్సి వస్తుంది. దాన్ని అవాయిడ్ చేస్తే చాలా మేలు. మనకు ఇంట్రెస్ట్ ఉంది కొనాలనుకుంటే కన్నా కొనచ్చు, కానీ ఇట్లా అయితే అయినా వీళ్ళు వాళ్ళ బిజినెస్ కోసం అయితే పిలుస్తారు, ట్రై చేయాలని చూస్తారు. ఇంకా కొనక తప్పదనమాట. సో అటు సైడ్ నుంచి వెళ్తే అయినా మొత్తం సెంటర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మధ్యలో మెట్రో కూడా ఉంది, మెట్రోస్ కూడా తిరుగుతాయి. ఇస్తాంబుల్ నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గర ఇస్తాంబుల్ కార్డు అయితే ఉన్నదనమాట. నేను అక్కడ యూజ్ చేసిన మెట్రోలకు, బస్సులకు. కానీ ఇస్తాంబుల్ కార్డు ఇక్కడ యూజ్ చేయడానికి అయితే కుదరదు. మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఒక కార్డు అయితే తీసుకోవాలి మనం మెట్రోకు, బస్సులకి. ఎలాగైతే నేను ఇస్తాంబుల్లో కార్డు అయితే తీసుకున్నానో ఆ విధంగా ఇక్కడ అంతాలియా కార్డు అనేది సపరేట్గా వస్తుందంట. అది సపరేట్గా తీసుకోవాలంట. సో 2 రోజుల తర్వాత అయితే ప్లాన్ అయితే చేసుకున్నాను నేను. ఇక్కడ నుంచి మార్దిన్ అని ఒక ఓల్డెస్ట్ సిటీ అనమాట. అక్కడ వెళ్ళాలనుకుంటున్నా. సో చూద్దాం ఏమవుతుందో ప్లాను. సో ఇప్పుడే అడిగాను అనమాట, ఇక్కడ ఒక బస్ సర్వీస్ ఉంటే కదా బస్సులు ఉండాయా లేవా అని. ఎందుకంటే ఇక్కడ నుంచి దగ్గర 800 కిలోమీటర్లు అనమాట మార్దిన్ అనేది. అది 3000 సంవత్సరాల కిందటి సిటీ అనమాట. మార్దిన్ అనేది చాలా హిస్టారికల్, చాలా ఓల్డ్ సిటీ. సో అక్కడికైతే వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నా. సో కనుక్కున్నా, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అయితే బస్సులు అయితే ఉన్నాయంట. సో చూద్దాము, ట్రై చేద్దాము. 2 రోజుల తర్వాత ఇక్కడ నుంచి ఈ సిటీని వదిలేసి మనం మార్దిన్కి అయితే వెళ్ళబోతున్నాము. సో చాలా బాగుంటుంది, చాలా హిస్టారికల్ ప్లేసు. సో చాలా తక్కువ మంది ఎక్కడైతే విజిట్ చేస్తారు. ప్రజెంట్ అయితే మనం సెంటర్కి అయితే వచ్చాము. ఈ స్టార్ట్ అయితే చూపించాను అనుకుంటాం మీకు నా వీడియోలో, లాస్ట్ వీడియోలో. ఇక్కడ నుంచి మొత్తం సెంటర్ అయితే స్టార్ట్ అవుతుంది. అన్ని రెస్టారెంట్లు, లోకల్స్ అయితే ఎక్కువ తిరుగుతారు ఇక్కడ. సో మనం ఇక్కడ నుంచి లాస్ట్ వరకు జస్ట్ వాకింగ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వద్దాము. సో చూసారు కదా, వీళ్ళంతా వీళ్ళు ఓల్డ్ టౌన్కి అయితే వెళ్ళేవారే. చాలామంది అటు సైడ్ అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది నైట్లో. చెప్పినట్టుగానే నైట్ లైఫ్ అయితే ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఈ స్ట్రీట్ క్రాస్ చేసి అటు సైడ్కి అయితే వెళ్తారు ఓల్డ్ టౌన్కి. సో చూసారు కదా, కంప్లీట్గా డిఫరెంట్గా అయితే ఉంది ఇప్పుడు ఆ ఓల్డ్ టౌన్కి ఇక్కడికి చూసుకుంటే కన్నా. సో ఇక్కడ చూస్తే కన్నా ఇక్కడ హల్వా అయితే అమ్ముతారనమాట. చాలా బాగుంటుంది. జస్ట్ 30 రియాల్లో. నేను వచ్చిన ఫస్ట్ డేనే ట్రై చేసిన నేను. చాలా సూపర్గా ఉంటుంది హల్వా. ఐస్ క్రీమ్ తగ్గున ఐస్ క్రీమ్ ఉంటుంది అండ్ పైన హల్వా ఉంటుంది. రేపు అయితే ట్రై చేద్దాం ఫుడ్ బ్లాగ్లో. చాలా బాగుంటుంది అనమాట. ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ అన్ని రెస్టారెంట్లు అయితే ఉంటాయి. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. అందులో సండే కాబట్టి ఈరోజు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది, మామూలుగా లేదు. బ్రేక్ఫాస్ట్ కాదు కానీ లంచ్, డిన్నరు ఇదే సెంటర్కి వచ్చి తింటూ ఉంటారు డైలీ. ఇక్కడ చాలా వరకు రెస్టారెంట్లు, మంచి రెస్టారెంట్లు అయితే దొరుకుతాయి చాలా చీప్లో. రేపటి ఫుడ్ బ్లాగ్లు అయితే మనము ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదంతా. ఇవైతే చాలా ఫేమస్ ఇక్కడ. ఎక్కడ చూసినా కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు అయితే ఉంటాయి. సిమిత్ అంటారు దీన్ని. ఇక్కడ చూసారా, ఆల్రెడీ రెడ్ లైట్ అయితే పడింది ఇక్కడ. ఇంకా వాకింగ్ చేస్తున్నారు చాలామంది. రెడ్ లైట్ పడినప్పుడు కొంతమంది ఫాలో చేస్తారు, కొంతమంది ఫాలో చేయరు. కొంతమంది జస్ట్ అలా పాస్ అయిపోతారనమాట. ఈరోజు చూసుకుంటేనా 30.390 లీరా అయితే ఉంది. $1కి ఇస్తారు. ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాదు. ప్రతిరోజు అయితే ఇది అప్ అండ్ డౌన్ అవుతుంది డాలర్ ప్రైజు. ఒకసారి ఒక ప్రైజ్ అనమాట. మనకు ఎక్కువ ప్రైజ్ వచ్చినప్పుడు తీసుకునేది చాలా మేలు, డాలర్ ఎక్స్చేంజ్ చేసుకొని. ఒకసారి అయితే 30.600 లీరా అట్లా వస్తుంది. ఒకసారి చూసుకుంటే 30 లీరా, 200, 100, ఒకసారి 30 లీరా వస్తుంది డాలర్కి. 100, 150 లీరాకి చెప్పులు అయితే అమ్మేస్తున్నారు ఇక్కడ. చాలా తక్కువ ప్రైజ్ అనమాట. అన్నీ ఉన్నాయి, జెంట్స్, లేడీస్కి, పిల్లలకు. సో ప్రైజ్ అయితే జస్ట్ 100 లీరా, 150 లీరా అంతే. ఇంత చెప్పుల దుకాణం ఇది.
బాగుంటుంది ఈ స్ట్రీటు. నైట్ టైంలో మార్నింగ్ టైంలో ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఫుల్ బిజీగా. సో ఇక్కడ నుంచి అయితే ఒక ప్లేస్ అయితే చూపిస్తాం మీకు, దారిలో కనబడుతుంది. అసలు ఎంత పిచ్చోళ్ళు అంటే అంత పిచ్చోళ్ళు. లాటరీ అనమాట ఇది. అదేదో లాటరీ లాగా అయితే ఉంటుంది అనమాట. కార్డులు అయితే వస్తాయి, కొనుక్కొని వీళ్ళు ప్రతిరోజు అక్కడ అంతా ముసలోళ్ళే, మళ్ళీ వయసు వాళ్ళు ఏం కాదు, మొత్తం ముసలోళ్ళే. ఇప్పుడు టైం చూసుకుంటే 7:30. అర్ధగంట ఒక గంట తర్వాత అయితే ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. నేను చెప్పాను కదా, ఇదే అనమాట ఆ ప్లేసు. ఇక్కడ అయితే అమ్ముతారు లాటరీ టికెట్ లాగా. సో మొత్తము 50,000 60,000 పైబడి ఉన్న వాళ్ళు ఇక్కడ చూసుకుంటేనా ఇక్కడైతే కొనుక్కుంటారు. 30 లీరాకు 100 లీరాకు ఇలా స్క్రాచ్ అయితే చేస్తారు. అందులో డబ్బులు నెంబర్లు అయితే వస్తాయి. తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుంటారు అనమాట. చాలా బాగుంటుంది. మొత్తం వయసు పైబడిన వాళ్ళే పిచ్చోళ్ళలాగైతే గీకుతూ అంటారు, ఒక్కొక్కరు కొనుక్కొని. ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా ఉంటాయి కార్డులన్నీ. థ్యాంక్ యూ. ఈ విధంగా అయితే ఉంటాయి. ఐ వాంట్ ఓకే. ఈ విధంగా అయితే ఉంటాయి కార్డులన్నీ. 30కి 100కి 150కి వస్తుంది. 2 చార్ట్లు అయితే వస్తాయి. ఇలా గీకేసుకొని దాంట్లో వచ్చిన డబ్బులకి వీళ్ళు అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. ఇదే ఆఫీసు. దాంట్లో ఏమంటే కొన్ని నెంబర్స్ అయితే వస్తాయి. ఆ నెంబర్స్ కన్నా వస్తే కన్నా మళ్ళీ అక్కడ డబ్బులు అయితే ఇస్తారనమాట. అదొక చార్ట్ లాగా అయితే ఉంటుంది. సో దాంట్లో మనము స్క్రాచ్ చేసేసైనా ఆ నెంబర్లు అయితే కనబడతాయి. మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసుకొని అదే డబ్బులతో మళ్ళీ కొంటారనమాట. సో నేను కానీ ట్రై చేద్దాం అనుకున్నా, నాకు ఆ నెంబర్లు ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళని అడిగింటే ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆల్మోస్ట్ ఎవరైతే సమాధానం చెప్పలేదు. ఏమంటే వాళ్ళైతే ఆడుతున్నారు, ఒక్కొక్కరు అయితే 10 సార్లు అయితే కొంటారనమాట. ఒక 10 నిమిషాలు అయితే నిలబడి అక్కడ చూసినా నేను. ఆల్మోస్ట్ అయితే కొంటారు, అందులో వచ్చిన కొన్ని డబ్బులకి మళ్ళీ కొంటారు, మళ్ళీ వస్తాయన్నా మళ్ళీ కొంటారు. ఆ విధంగా ఒక 10-20 సార్లు ఇంకా అక్కడనే ఒక అర్ధగంట గంట అక్కడనే నిలబడి మొత్తం స్క్రాచ్ చేసి మొత్తం కొనేసుకొని పిచ్చోళ్ళలాగా అయితే అక్కడంతా చూశారు కదా ఎట్లుంది అది. మెట్రో ట్రాక్ మీద వీళ్ళైతే బండ్లు ఆపేసుకున్నారు, ట్యాక్సీలు. ఇక్కడ చూసుకుంటే పోలీసు వాళ్ళు. సో ఈవినింగ్ వరకే టైమింగ్స్ మెట్రోకి. బర్గర్స్ అయితే అమ్ముతారు. 2 బర్గర్ అయితే తీసుకున్నా, ఆల్రెడీ ఆర్డర్ చేసిన. సో లోపలికి వెళ్ళేసి తిన్నాము. మధ్యాహ్నం కూడా లైట్గా అయితే తీసుకున్నా, ఎక్కువ లేకుండా. సో ఇక్కడికి వస్తే కన్నా 2 బర్గర్లు జస్ట్ చాలా తక్కువే, 40 లీరా అనమాట. ఒక బర్గర్ వచ్చి 20 లీరా. మనం బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటే కన్నా 10 అయితే డబ్బులు అయితే ఛార్జ్ చేస్తారు. లాస్ట్కి మనం హోటల్కి వచ్చాము ఇక్కడ తినడానికి. ఇక్కడ కూడా 10 లీరా అంట బాత్రూమ్కి వెళ్ళాలంటే కన్నా. మరి దారుణంగా అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. బాత్రూమ్కి వెళ్ళాలంటే చాలా కష్టం డబ్బులు లేకుంటే. ఇక్కడ బర్గర్లు డిఫరెంట్గా ఉంటాయి, ఇలాగ ఉంటాయి అనమాట బర్గర్లు. అంటే ఒక పెప్సీ. సో మొత్తం కలుపుకుంటే కన్నా 60 లీరా. సో దగ్గర 130 రూపాయలు 2 బర్గర్లు ఒక పెప్సీ. చాలా బాగుంటుంది టేస్ట్. నైట్ లైఫ్ అంటే ఆ విధంగా ఏం కాదు, జస్ట్ పబ్లు, బార్లు, రెస్టారెంట్లు. ఎక్కడ చూసినా తాగే వాళ్ళు అయితే ఎక్కువ కనపడతారనమాట. ఇంకా ఉంటాయి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ కూడా వస్తారు ఇక్కడికి. ఆల్మోస్ట్ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. నైట్ పార్టీలు ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది చూసేదానికి. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? This is the restaurant, my friend restaurant. Anyone want to come here? Come and eat and enjoy. Tandino. Sorry? You say promise? No. Yeah, Promise. I said to you promise to come. Why not come? I didn't come. Why? How are you? Alhamdulillah. Alhamdulillah, good. Yeah, Yeah, Razak Allah. yeah. Thank Where you. are you going? I am just going around here. It's a nightlife start, huh? Good. Inshallah. Yeah, yeah. Thank you. Bye bye. బయట రాసి పెట్టినారు బీర్ ఎంత. డ్రఫ్ బీరు 75 లీరా, పేసీ బీరా 75 లీరా. ఇట్లా ప్రైజెస్ కూడా పెట్టేసినారు అనమాట. కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. బయట చూసారా మొత్తము విస్కీ బాటిల్ అన్నీ బయటే పెట్టేసినారు. బయటే తాగాలనుకుంటే బయటే తాగొచ్చు. బాగుంది. ఈ వీధిలో నడుస్తుంటే జస్ట్ ఏదో పల్లెటూరులో నడిచినట్టు ఉంది నాకు. అదే విధంగా కనిపిస్తుంది నాకు. ఈ ఇండ్లు, తర్వాత రోడ్డు, అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు, తర్వాత లైట్లు, సేమ్ అదే వ్యూ కనబడుతుంది. చూసారా ఎలా ఉందో? సో ఇక్కడ నుంచి ఆ వైబ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసుకోవచ్చు మొత్తం నైట్ లైఫ్ ఎలా ఉంటుందో. కంప్లీట్గా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ వెళ్ళేవారే కనపడతారు. హోటల్ దగ్గర, రెస్టారెంట్ దగ్గర ఈ విధంగా అయితే కనపడతారు. ఎక్కడ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది స్ట్రీట్ మొత్తము. సో ఎక్కడ చూసినా ఈ విధంగా బార్లు అయితే కనపడతాయి దారి పొడవునా.
చాలా బాగుంటుంది ఈ స్ట్రీట్ చూసుకుంటే ఆయన ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు నైట్ అంతా ఫుల్ క్రౌడ్ ఈ విధంగా అయితే ఉంటుంది బాగుంటుంది చాలా ఇక్కడ మామూలుగా లేదుగా పార్టీ మాహోల్ లోపల షీషా తాగే వాళ్ళు ఎక్కువ కనబడతారు ఈ లైన్లో థ్యాంక్ యూ బాయ్ వాట్ ఈస్ దాట్ Nasser? Shugai. I don't understand that. 93% ముస్లిమ్సే ఉన్నారు కానీ ఇక్కడ కల్చర్ చూసుకుంటే ఆల్మోస్ట్ యూరోపియన్ స్టైలే కనబడుతుంది ఎవరే కానీ అనుకోరు అనమాట ఇది ముస్లిం కంట్రీ అని ఆ విధంగా అయితే ఉంటుంది మార్కెట్కి అయితే వచ్చాను వాటర్ బాటిల్ అనేది తీసుకోవాలి ఒకటి రూమ్లో వాటర్ అయితే అయిపోయినాయి సో ఇది వాటర్ బాటిల్ 15 లీరా ఛార్జ్ చేస్తారు దగ్గర 30 రూపాయలు 40 రూపాయలు అయితే పడుతుంది ఆల్మోస్ట్ థాయిలాండ్ లాగే ఉంటుంది ఇక్కడ బీర్లు కూడా చూసారా ఎక్కడ చూసినా బీర్లు సూపర్ మార్కెట్లలో ఈ విధంగా మందు ఇక్కడ చూసుకుంటే వోడ్కా అంతా వైన్ షాప్కి వచ్చినట్టుంది ఇది సూపర్ మార్కెట్కి వచ్చినట్లేదు సో అది ఫ్రెండ్స్ ఈరోజుతో ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని తిరిగి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ గుడ్ నైట్ అందరికీ